ఒక అడవిలో చంద్రకాంతి మధ్యలో నాగమణి వెలిగిపోతూ ఉంటుంది. ఆ అరణ్యంలో 100 ఏళ్లుగా నాగమణిని సర్పకేతు అనే పాము కాపాడుతూ ఉంటుంది. అప్పుడే పక్క ఊరి నుండి వస్తున్న రాఘవ ఆ పండు వెన్నెల్లో దేదీప్యమానంగా వెలుగుతున్న మణిని చూస్తాడు. ఎలాగైనా ఆ మణిని దక్కించుకొని ధనవంతుడు అయిపోవాలని ఆశతో ఆ మణి దగ్గరకు వెళ్తాడు. కానీ ఆ మణికి కాపలాగా ఉన్న సర్పము అతన్ని చూసి పడగ విప్పి బుసకొడుతుంది. వెంటనే అతను అడవిలో దొరికే ఆకులతో పాముకి మత్తు కలిగేలా చేసి ఆ మణిని తీసుకుంటాడు. ఆ మణిని తీసుకొని తన గ్రామంలో అడుగు పెడతాడు. కానీ ఆ మణి వెలుగులో రాఘవ ముఖం చాలా వికృతంగా కనిపిస్తూ ఉంటుంది చూసేవారికి. అతన్ని చూసి భయంతో అందరూ దూరంగా జరిగిపోతారు. ఆ మణిని ధరించిన మనుషుల మనస్తత్వము బయటపెట్టి వాళ్ళ నిజస్వరూపాన్ని ప్రజలందరికీ చూపిస్తుంది. అప్పుడు అతను భయంతో ఆ మణిని తీసుకొని మళ్ళీ అడవిలో ఉన్న సర్పము దగ్గరికి వెళ్ళి పెడతాడు. అప్పుడు పాము రాఘవతో, నీలాంటి మనిషితులకు ఈ మణి వల్ల ఉపయోగం ఉండదు. ఎవరి మనసైతే స్వచ్ఛంగా ఉంటుందో వారి చేతుల్లోని మాత్రమే ఈ మణి ప్రకాశవంతమవుతుంది అని చెప్తుంది. అదే గ్రామానికి చెందిన సీత ఆ మణిని తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఆ మణి సీత చేతుల్లో వెలిగిపోతూ ఉంటుంది. సర్పకేతు సంతోషంగా ఆ మణిని సీతకు అప్పగించి ఆమెను ఆశీర్వదించి అక్కడి నుంచి అడవి లోపలికి వెళ్ళిపోతాడు.